హలో పిల్లలు, మనం ఇప్పుడు మళ్ళీ భాగవతం చెప్పుకుందాం కృష్ణుడి కథలు. మీరు మీ పెద్దవాళ్ళందరినీ కేకేయండి. అందరూ కూర్చుంటే మళ్ళీ భాగవతం చెప్తాను. ఇలా ఈ ఇప్పుడు వృషభాసురుడిని వధించడం కృష్ణుడు. ఆ కథ చెప్పుకుందాం. ఈ ఈ వృషభాసురుట వాడి పేరు చెప్తే మేఘాలు కూడా పర్వత శిఖరం అనుకుంటాయి వాడిని చూసి. ఆ వృషభాసురుడిని చూసి ఒక పర్వత శిఖరం ఏదో ఇక్కడ ఉందని చెప్పి దాని మీద వాళ్తాయిట భ్రమపడి మేఘాల నేను. వీడు రంకి వేసాడు అనుకో, రంకి వేస్తే గర్భవతులందరికీ గర్భస్రావం అయిపోతుందిట, అంత గట్టిగా వేస్తాడనమాట రంకే. ఎవడి కాలిగిట్టలు ఆ, 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 కాలి గిట్టలతోటి తొక్కితే ఆ దుమ్ము పైకి ఎగురుతుందిట. పైకి ఎగిరి సూర్యుడిని కూడా కనిపించకుండా అది మూసేస్తుందిట ఆ దుమ్ము. అంత ఆ కాలిగిట్టల దుమ్ము రేగుతుంది వాడు ఆ వృషభం రూపంలో నడుస్తూ ఉంటాను. ఎవరు కొమ్ములొడ్డి ఎగజిమ్మితే కొండలు పెళ్ళు బిగిపోయి పైకి వచ్చేస్తాయట మట్టిలోంచి. వాడు కొమ్ములతోటి కనుక ఇలాగా పైకి లేపేస్తాను ఆ కొండలు కూడా పైకి వచ్చేస్తాయట. అటువంటి వృషభాసురుడు ఏం చేశాట, సుదీర్ఘమైన తన తోకని అహంకారంతో రంకివేస్తూ నేలకు కాలు దువ్వుతూ ఆ తోక పైకెత్తి కొమ్ములు చాపి ఈ మంద గడగడలాడేటట్లు మహావేగంతో వచ్చి పడ్డాడు. ఈ ఆవుల మంద ఉంది అక్కడ, ఆవులు దూడలు వీటన్నిటితోటి అక్కడ మంద ఉంది. ఆ మంద మీద వచ్చి పడ్డాడు ఆ దగ్గరలోను వేగంగాను. వచ్చి పడేసరికి వృషభ రూపం దాల్చిన ఈ రాక్షసుడు వెంటనే వీటి వెనకాల వస్తున్నాడు. ఈ ఆవులకి దూడలకి వెనకాల వస్తూ ఉంటే ఇవి భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోయాయి. వీడిని చూసేసరికి వీడు భయంకరంగా రావడం, తర్వాత ఆరవడం ఇవన్నీ చూసి ఆవులు దూడలు హడిలిపోయి పారిపోయాయి. దూడలు ఆవులు చేరి ఎద్దుల్లో వచ్చి పడ్డాయి. ఈ దూడలు ఏం చేశాయి, ఆవుల దగ్గరికి వెళ్ళిపోయాయి, తల్లుల దగ్గరికి వెళ్ళిపోతే ఈ దూడలు ఆవులు కలిసి ఎద్దులు ఎక్కడున్నాయో అక్కడికి వచ్చి పడ్డాయిట. ఈ దూడలు ఆవులు ఎద్దులు ఏకమైపోయి ఈ గోపకులు ఎక్కడున్నారో చూసుకుని వాటిని కాశీ వాళ్ళు ఉంటారు కదా గోపకులు, ఆ గోపకుల దగ్గరికి చేరిపోయాయిట. వాళ్ళు పాపం రక్షిస్తారు. ఈ వృషభాసురుడు అంత భయంకరంగా ఉన్నాడన్నమాట. ఒక ఎద్దు రూపంలో ఉన్నాడు ఈ రాక్షసుడు, కానీ చాలా భయంకరంగా ఉన్నాడు. వాటికి భయం వేసిపోయింది ఈ ఎద్దుని చూసేసరికి. భయపడిపోయి అవి ఇవన్నీ కలిసి వాటిని కాసే గోపకుల దగ్గరికి చేరాయి. గొల్లలు ఎద్దులు ఆవులు దూడలు చెల్లాచెదరుగా అన్ని చోట్లకి అలాగా పరుగు పెట్టుకుంటూ తిరుగుతున్నాయి తప్పించి పాపం ఒక చోట ఉండటం లేదు. ఇదంతా కూడా ఈ గోవిందుడు చూశాడు. ఈ గోపకులందరికీ నాయకుడైన గోవిందుడు చూసి ఇలాగా భయంతో పరిగెడుతున్నారు కదా, ఈ గోపకులు పరిగెడుతున్నారు, ఆవులు పరిగెడుతున్నాయి, దూడలు పరిగెడుతున్నాయి, ఎద్దులు పరిగెడుతున్నాయి. దాంతో తమ కాంతలు ఈ కృష్ణుని ప్రేమించే గొల్లభామలందరూ ఉన్నారే వీళ్ళు, తర్వాత ఆ బృందావనంలో ఉన్న స్త్రీలు వీళ్ళందరూ కూడా కృష్ణ కృష్ణ కాపాడంటూ ఈ గోపకులు ఈ ఈ కృష్ణుణ్ణి శరణు వేడుకునేసరికి ఈ దీనుల్ని అందరినీ రక్షించేవాడు తెల్ల తామర వాళ్ళ కన్నులు గలవాడు. తెల్ల తామర పువ్వులు ఎంతంత ఉంటాయో అలాంటి కళ్ళు ఉన్నాయట కృష్ణ భగవానుడికి. అంతంత కళ్ళు గలవాడు ఆయన స్వామి వారికి అడ్డంగా వచ్చి నిలబడి ఈ దైత్యంతో అంటే ఈ రాక్షసుడితోటి ఈ వృషభ వేషంలో ఉన్నాడు కదా రాక్షసుడు, ఆ వృషభాసురుడు, వాడి ఎదురుకుండా నిలబడి ఇలా వాడితో మాట్లాడుతున్నాడు. ఓరి వృషభాసుర, ఈ బాలుర్ని అంటే చిన్నపిల్లల్ని, ఈ ఆడవారిని, పశువుల్ని నువ్వు వాళ్ళని తరుగుతున్నావు. నీదో పరాక్రమం అనుకుంటున్నావా? నీ ప్రతాపం చాలే, ఇంకా నీ ప్రతాపం ఏం చూపించక్కర్లేదు. నీ బలం చూపి భయపెట్టడానికి మేము గోపగోపీ జనం కాము
అంటే అక్కడ బలరాముడు కూడా ఉన్నాడని చేత మేము అన్నాడు కృష్ణుడు. మేము నువ్వు ఈ చిన్న పిల్లలకి, ఈ వీళ్ళందరికీ నీ ప్రతాపం చూపిస్తున్నావు. వాళ్ళు భయపడి పారిపోతున్నారు నుంచి భయపడిపోయి. మేము మాత్రం ఈ గో గోపకులు, గోపీజనం లాంటి ఆడవాళ్ళం లాంటి వాళ్ళం కాదు. వెళ్ళు పైకి వచ్చావా, ఈ కృష్ణుడనే భయంకరమైన ఈ పులి నీ కంఠం ఖండించకుండా ఉంటుందా? నిన్ను చంపకుండా పెట్టదు సుమా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు ఆ రాక్షసుడికి. ఇలా రక్కసుడిని ధిక్కరించి గరుడధ్వజుడు ఈ కృష్ణుడు ఏం చేశాడు, కరతలంతో అంటే తన తోటితో చేతితోటి రెండో భుజం తట్టుకున్నాడు. తట్టుకుని నవ్వుతూ సర్పరాజం వలె ఒక పెద్ద పాము ఎలా ఉంటుందో అలాగా భీతి గొలిపే తన హస్తాన్ని ఎంతో భయంకరంగా ఉందిట. ఓ పెద్ద భయంకరమైన పాములా ఉందిట అని వర్ణిస్తున్నారు. ఆయన చెయ్యి, కృష్ణ భగవాన్ చెయ్యి చాపి శౌర్యం దీపించగా ఆయనకి ఆ చెయ్యి చూపిస్తుంటేనే అందరికీ భయం వేస్తోందిట. ఆ దానవుడి చెంత నిలబడ్డాడు. ఆ రాక్షసుడికి ఎదురుకుండా నిలబడ్డాడు ఈ కృష్ణ భగవానుడు. అప్పుడు ఆ వృషభాసురుడు గిట్టలతోటి నేల దువ్వుతున్నట్ట. ఈ ఎద్దులు అవి ఏం చేస్తాయి, నేలని తవ్వినట్టుగాను కాళ్ళతోటి తవ్వుతాయి. అలా తన గిట్టలతోటి తవ్వుతున్నట్ట. తవ్వుతూ గిరగిరా తిప్పు తన వాలం ఆ తోకని గిరగిరా తిప్పుతున్నాడు. తిప్పుతూ గాలికి మబ్బులు విరవిరా విచ్చిపోగా కొమ్ములొడ్డుతూ ఆ ఆ తోక తిప్పినప్పుడు వచ్చే గాలి ఉంటుంది, ఆ గాలికి మేఘాలన్నీ చెల్లాచెదురుగా అటు ఇటు పోతున్నాయిట. అప్పుడు ఆ కొమ్ముల్ని మాత్రం అడ్డంగా పెట్టాట ఈ కృష్ణుడికి. విరోధింపరా అని స్వరూపంతో కండ్ల నుంచి గుప్పు గుప్పుమని నిప్పులు రాలుతుండగా ఈ ఆయన విరోధిస్తే మాత్రం ఈ కృష్ణుడి ముందు వాడు బతకగలడా రాక్షసుడు? కానీ వాడికి ఈయన పరమాత్మ అని తెలియక ఈయన ముందు వాడి కళ్ళు నిప్పులు కక్కే కళ్ళతోటి చూస్తూ శాస్త్రవుల దుర్గర్వం ఉడిపేవాడు, ఈ శత్రువుల యొక్క గర్వాన్ని అణిచేవాడైన ఈ కృష్ణ పరమాత్మ ముందు ఎంతో క్రోధంతో నిలబడ్డాడు ఈ వృషభాసురుడు. ఈ కృష్ణుడు రివ్వున వచ్చి ఎదుర్కొన్నాడు. ఈ కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. రివ్వున వచ్చి ఈ కృష్ణుడి మీదకి దూకాడనమాట ఆ వృషభాసురుడు కోపంతో. ఈ యాదవుల్లో మేటి అయిన యశోదానందనుడు వృషభాసురుణ్ణి 2 కొమ్ములు పట్టుకున్నాడు. ఈయన ఏం చేశాడు కృష్ణుడు, వెంటనే వాడి మీదికి దూకుంటూ వచ్చాడు కదా కోపంతో, 2 కొమ్ములు పట్టేసుకున్నాడు గట్టిగాను. పట్టుకొని మరొక ఏనుగును పడదోసినట్లు వాడిని 18 అడుగుల దూరం పడతోసేశాడు. ఈ కృష్ణుడు ఆ వృషభాసురుణ్ణి 18 అడుగుల దూరం విసిరి పారేశాడు ఒక్కసారి. అప్పుడు ఆ రాక్షసుడు తలడిల్లిపోయాట. వాడి 18 అడుగుల దూరం ఎప్పుడైతే కృష్ణుడు విసిరేశాడో వాడిని, ఆ వృషభ రూపంలో ఉన్న రాక్షసుడు సొమ్మసిల్లి దేహాన చెమటలు పట్టేసాయి బాగా. వాడి శరీరం అంతా చెమటలు పట్టాయి. వాలిపోయాడు, నేలకు పడిపోయాడు. తెప్పరిల్లాడు నెమ్మదిగాను. కాసేపటికి మళ్ళీ శక్తిని పుంజుకున్నాడు. శక్తి తెచ్చుకుని మళ్ళీ ధనుజమర్దనుడైన జనార్దనుణ్ణి దుర్మదంతో ఢీకొట్టాడు. వాడికి ఇంకా వాడి మదం అడక్కపోవడంతో మళ్ళీ కృష్ణుని ఢీకొట్టాడు. వచ్చి ఢీకొట్టేసరికి ఈయన పరీక్షన్ మహారాజుకి సుఖయోగి చెప్తున్నారు ఈ కథ. రాజా విను, ఓ రాజా పరీక్షన్ మహారాజా విను. అంత యదుసింహుడైన శ్రీహరి ఈ శ్రీహరి ఏం చేశాడు అంటే కృష్ణుడే శ్రీహరే ఇలాగా కృష్ణుడి రూపంలో వచ్చాడు కదా భూమి మీదకి. అంచేత ఈ కృష్ణుడు ధనుజుని కొమ్ములు పట్టి ఈ రాక్షసుడి యొక్క 2 కొమ్ములు పట్టుకున్నాడు గట్టిగాను. పట్టుకుని నేలపై పడగొట్టాడు. నేల మీదకి పడగొట్టి కాలితోటి నొక్కి పట్టుకున్నటువంటి కదలకుండాను.
ఈ వృషభాసురుడు అంటే ఎద్దు రూపంలో ఉన్నాడు వాడు. ఆ ఎద్దుని నేల మీద పడగొట్టేశాడు. ఆ పడగొట్టేసి ఆ ఎద్దు మీద కాలు పెట్టి తొక్కిపెట్టి అట్టే పెట్టాడు. అట్టే పెట్టి ఈ దానవీరులు ఆహ్, ఉత్సాహం పోయింది వాళ్ళకి. ఈ రాక్షస వీరులందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ ఉత్సాహం పోయింది. ఏం చేశాడు ఇంకా కాలు పెట్టి ఎప్పుడైతే నొక్కిపెట్టాడో వీడిని చంపేస్తాడు ఈ కృష్ణుడు అని వీళ్ళకి భయం పట్టుకుంది. దేవతలకి ఉల్లాసం పెరిగింది. పైనుంచి ఆకాశంలోంచి దేవతలు చూస్తున్నారు. వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. మితిమీరిపోగా వాళ్ళ ఆనందం ఇంకా తెప్ చెప్పరానంత అంత ఆనందాన్ని పొందారు దేవతలు. వాని కొమ్ము పెరికాడు. అప్పుడు ఆ సమయంలో ఓ కొమ్ము పీకేశాడు ఈ కృష్ణ భగవానుడు ఆ ఎద్దుకి. పీకేసి దాంతోటే వాడిని చావబాదాడు. ఆ కొమ్ము పెట్టి చితక్కొట్టేశాడు శుభ్రంగాను. చచ్చేదాకా బాదాడు. బలముడికి రొప్పుతూ, ముక్కుతూ వాడికి బలం అంతా పోయింది. అలా చితక్కొట్టేసరికి కృష్ణుడు ఆ కొమ్మెట్టి చితక్కొట్టేసరికి ఈ రొప్పుతున్నాడు, ముక్కుతున్నాడు, మూలుగుతున్నాడు, నోట నెత్తురు కక్కుతున్నాడు. నెత్తురు కక్కుతూ ముక్కులంపట కూడా నెత్తురు కారిపోతోంది. మలమూత్రాలు వచ్చేస్తున్నాయి బయటికి. ఆ అసురుడు ఉసురు కోల్పోయాడు, చచ్చిపోయాడు అక్కడ. ఆ వృషభాసురుడిని ఆ రకంగా చంపేశాడు ఈ కృష్ణ భగవానుడు. ప్రజలకు ప్రమోదం కలిగింది. ఈ ప్రజలందరినీ బాధిస్తున్నాడు. రకరకాల రూపాల్లో రాక్షసులకి ఏ రూపం కావలిస్తే ఆ రూపం వస్తూ ఉంటుంది. అలా రకరకాల రూపాలు తెచ్చుకుని వీళ్ళందరినీ బాధలు పెడుతున్నాడు. అంచేత ఈ ప్రజలందరూ కూడా అక్కడ బృందావనంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కృష్ణుడు వృషభాసురుని చంపేసరికి చాలా ఆనందించారట. ఇలా వృషభ దైత్యుని సంహరించగానే వేల్పులు అంటే ఈ దేవతలందరూ ఓ గుంపుగా ఏర్పడ్డారట ఆకాశంలోను. గుంపుగా ఏర్పడి ఈ గోపాలుడి మీద కుసుమ వర్షం కురిపించారు. పువ్వులతోటి చక్కగా వానగా కురిపించారట. ఆనందం అలా వ్యక్తపరిచారు. గోపకులు హర్షించారు. ఈ గోపకులు ఉన్నారు కదా ఈ బృందావనంలో, వాళ్ళందరూ చాలా ఆనందించారు. ఈ కృష్ణుడు ఎంత గొప్ప పని చేశాడు అని చెప్పి. గోపాంగనలు పొంగిపోయారు. ఇంకా ఈ స్త్రీలందరూ ఉన్నారు గోపాంగనలు. వాళ్ళందరూ కూడా ఈ కృష్ణుడు ఎంత బలవంతుడో ఎంత గొప్పవాడో అని చెప్పి వాళ్ళు అమితానందాన్ని పొందారట. గోవిందుడు బలరామునితో మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళాడు. ఈ ఈ గోవిందుడు ఏం చేశాడు కృష్ణుడు బలరాముడితోటి మిక్కిలి ఆనందపడుతున్నాడు తన అన్నగారితోటి ఆనందిస్తూ. అక్కడ మరి ఆవులు, దూడలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మంద దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. అనంతరం ఒకనాడు మహానుభావుడైన నారదుడు ఈ కంసుడి వద్దకు వచ్చాడు. ఓ రోజుని ఆ దేవలోకం నుంచి ఆయన అలా సంచారం చేస్తూ ఉంటాడు కదా నారదుడు. వస్తూ వస్తూ ఈ కంసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ కన్నె అంటే ఒక చిన్న పిల్లని ఎగరేశాడు కదా కంసుడు, చంపేద్దామని చెప్పి దేవకీదేవి పక్కలో ఉన్న చిన్న పిల్లని ఆకాశంలోకి ఎగరేసి కత్తి తీసి అడ్డంగా పట్టుకున్నాడు. దాని మీద పడి చచ్చిపోతుంది ఆ పిల్ల అనుకున్నాడు. కానీ ఆయన ఊహించినట్టు జరగలేదు. ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ కన్య ఎవరనుకుంటున్నావు? ఈ యశోదకు పుట్టిన కూతురు. ఆ అమ్మాయి యశోదకు పుట్టింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంభూతుడు. ఇంకా ఇక్కడ ఈ ఈ కృష్ణుడు ఉన్నాడే, ఈ రేపల్లిలో పెరుగుతున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ చెల్లెలైన దేవకీదేవికి పుట్టిన బాలుడు ఆయన ఈ శ్రీకృష్ణుడు. బలరాముడు రోహిణి కొడుకు. ఇంకొక ఈ కృష్ణుడికి అన్నగారు ఉన్నాడు బలరాముడని. ఆయన అక్కడ రోహిణి ఉంది, ఆ రోహిణి యొక్క కొడుకు. ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారనుకుంటున్నావు? నా రేపల్లిలో నందుడు ఉన్నాడు, ఆ నందమహారాజు దగ్గర వీళ్ళు ఉంటున్నారు అంటూ తెలియజెప్పాడు. అని చెప్పి ఈ చెప్పవలసిన విషయం ఏదో ఆయనకు తెలుసున్నది చెప్పేశాడు ఈ కంసుడికి. చెప్పేసి ఆ మా వెళ్ళి చెప్పేసి ఊరుకున్నాడు. ఆ మాటలు ఆలకించి ఆశ్చర్యపడ్డాడు ఈ కంసుడు. ఇదేమిటి, నేను పుట్టిన బిడ్డనలాగా పుట్టినట్లుగానే చంపేశాను కదా, మళ్ళీ అలా
నేను చంపేస్తుంటే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఈ కంసుడికి ఆశ్చర్యం వేసింది. ఆగ్రహం వచ్చింది. కోపం వచ్చేసింది. కంసుడు కంపించిపోయాడు. ఆ కోపంలో ఏం చెయ్యాలో తెలియక తికమక పడిపోతున్నాడు. ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతోటి నన్ను వంచాడు. ఈ వసుదేవుడున్నాడే, వీడు కొడుకులిద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ నందుడి దగ్గర దాచాడు. దాచి నాకు మాత్రం మాయమాటలు చెప్పాడు అని చెప్పి అనుకుంటున్నాడు ఈ కంసుడు. ఈ దిక్కుమాలిన వాడిని, ఈ మోసగాడిని పట్టి పరిమార్చడం యుక్తం. వీడున్నాడే, నన్ను మోసం చేసినవాడు ఈ వసుదేవుడు, వీడిని నేను చంపేయాలి ఎలాగోలాగా. అంతేనే కానీ నన్ను మోసం చేశాడు కదా, వీడిని చంపి తీరాలి అనుకున్నాడు. అంటూ ఖడ్గం చేబూని వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు బయలుదేరాడు. వెంటనే కత్తి తీసేసుకున్నాడు. కత్తి తీసుకుని ఇంకా వీడు ఉండకూడదు, ఈ ఈ వసుదేవుడు ఈయనకి స్నేహితుడు చిన్నప్పటి నుంచేను. అయినా సరే ఆ స్నేహాన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఈ పిల్లల్ని అక్కడ దాచిపెట్టి నన్ను మోసం చేశాడు కనుక వీడిని చంపేస్తానని చెప్పి కత్తి తీసుకుని గబగబా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఈ వసుదేవుడి దగ్గరికి. వెళుతూ ఉంటే అతన్ని చూసి నారదు మహర్షి వసుదేవుని చంపవద్దు, అతన్ని చూశాడు అలా కత్తి తీసుకుని వెళ్ళిపోయేవాడిని చూసి, ఓ వసుదేవుని చంపుతానని పెడుతున్నాడు కదా ఈ కంసుడు. ఈ కంసుడిని చూశాడు. చూసి, వసుదేవుని చంపొద్దు, నువ్వు చంపకూడదు, ఇది నీ వంటి వాడికి తగదు, ఇలాంటి పని చేయకూడదు, నీ చెల్లెలు భర్త ఆయన, అంచేత నువ్వు అలా చంపకూడదు ఆయన్ని అని వానిని వారించి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పవలసిన మాటలు ఏవో చెప్పేశాడు నారదుడు. దేవలోకానికి వెళ్ళిపోయాడు. అంతటితో కంసునికి అలుక తీరలేదు. వాడికి వచ్చిన కోపం మాత్రం పోలేదు. వద్దన్నాడు, నీ ఇంటి అల్లుడు, నీ చెల్లెలు మొగుడు కదా, చంపకూడదు, నువ్వు చంపకు అన్నాడు. అంతటితోటి ఈ కంసుడు కోపం మాత్రం తీరలేదు. అప్పుడు ఏం చేశాడు, అతడు దేవకీ వసుదేవులను లోహపు సంఖ్యలతో బంధించాడు. శుభ్రంగా ఇనప సంఖ్యలు వేసేశాడు వాళ్ళిద్దరికీను. వేసేసి కదలకుండా వాళ్ళిద్దరిని జైల్లో బంధించేశాడు. కేసి అనేవాడిని పిలిచి గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. ఒక కేసి అనే రాక్షసుడు ఉన్నాడు వాడి దగ్గర, ఈ కంసుడి దగ్గర. వాడి మంతలో ఉన్న ఒక రాక్షసుడు అనమాట వాడు. వాడిని పిలిచాడు. పిలిచి, నువ్వు గోకులానికి వెళ్ళి రామలక్ష్మణులు ఉంటారు, ఇద్దరు పిల్లలు అక్కడ, ఆ పిల్లలు ఇద్దరిని చంపేసిరా నువ్వు. తరువాత మంత్రుల్ని, భటులని, మావటి వాండ్రని, చాణూరు ముష్టికుల్ని అనే జట్టులను, సాల్వుడు, కోసలుడు మొదలైన ముఖ్యులను పిలిపించి వారితో ఇలా అన్నాడు. వీళ్ళందరి తనకి ముఖ్యమైన వాళ్ళు, తన మాట వినేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. మళ్ళీ పిలిపించి వాళ్ళతోటి ఇలా చెప్తున్నట్ట, ఏదైనాను నన్ను ఎదిరించి పోరాడడానికి ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. ఎక్కడైనా సరే ఇంద్రాదులు కూడా నన్ను ఎదిరించి ఎవళ్ళు నిలబడలేరు, నాతో పోరాడలేరు. బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారట. ఇప్పుడు బృందావనంలో బాగా మదించిన గొల్లపిల్లలిద్దరు, రామకృష్ణులు వాళ్ళ పేరు, వాళ్ళిద్దరూ బృందావనంలో పెరుగుతున్నారని నాకు తెలిసింది. కథన భూమిలో కంసుల్ని చంపుతామంటూ బేరాలు పలుకుతున్నారట వాళ్ళిద్దరూ కూడా. మేము యుద్ధంలో ఈ కంసుల్ని చంపేస్తాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారట. మీరు ఈ వింత మాట విన్నారా? మీకేమైనా ఎప్పుడైనా ఈ వింత మాట వినిపించిందా అని అడుగుతున్నాడు. ఆ పిలిచిన తను పిలిచాడు కదా కొంతమందిని, వాళ్ళందరు నేను జట్టిపోరు అంటే ఈ మల్ల యుద్ధం ఏర్పాటు చేయండి. అంటే ఒకళ్ళతోటి ఒకళ్ళు చేతులతోటే యుద్ధం చేసుకుంటారు, ఎవరి బలం గొప్పదో చూపించుకుంటారు. అలాంటి పోరు ఏర్పాటు చేయండి మీరు. మల్లరంగానికి 4 వైపులా మంచాలు అమర్చండి, అంటే కూర్చుందుకు వీలుగా, అందరూ కూర్చుందుకు వీలుగా ఈ మల్ల యుద్ధం ఎక్కడ జరుగుతోందో దానికి చుట్టూ 4 వైపులా కూడా మంచెలు కట్టండి. కడితే పురప్రజలందరూ వచ్చి చూస్తారు. అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న జనం అందరూ కూడా వచ్చి చూడాలా మల్ల యుద్ధం. నగరం నలుమూలల ఈ సంగతి చాటించండి.
మీరు వెళ్ళి నగరం అన్ని మూలలా కూడా ఇలా ఇక్కడ మల్ల యుద్ధం జరుగుతుంది వచ్చి చూడండి అని చెప్పండి. ఓ చాణూరా ముష్టికులారా, ఓ ఓ చాణూరుడు ముష్టికుడును వాళ్ళిద్దరూ మల్ల యుద్ధ యోధులు అన్నమాట. వాళ్ళిద్దరిని పిలిచాడు. మీరు చాతుర్యంతో మల్ల యుద్ధం సలపగలరు. మీరిద్దరూ చక్కగా మల్ల యుద్ధం చేస్తారు. మీరు చాలా వాటిలో దిట్టలు మల్ల యుద్ధంలోను. గొప్ప శౌర్య ప్రతాపాలు గలవారు. మీ ఇద్దరికీ కూడా శౌర్యం ఉంది, ప్రతాపం ఉంది. అందుచేత ఆ జట్టులలో జగజ్జట్టులైన పెంపుగన్నవారు. మీరు ఇలా ఈ మల్ల యుద్ధం చేయడంలో చాలా గొప్పవాళ్ళని చెప్పి పేరు పడ్డవాళ్ళు. పట్టణ ప్రజలు ప్రశంసింపగా మల్ల యుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుపెట్టి నాకు ప్రీతి పాత్రులు అవ్వండి. మీరేం చెయ్యాలి? మల్ల యుద్ధం చేసి రామకృష్ణులతోటి వాళ్ళిద్దరిని చంపేయాలి. చంపేసి నాకు మీరిద్దరూ ప్రీతిపాత్రులు అవ్వాలి. నేను సంతోషించాలి మిమ్మల్ని చూసి. అలా యుద్ధం చెయ్యండి వాళ్ళతోటి, వాళ్ళిద్దరిని చంపేసేయండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.